ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆ భాష చూసినారు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు పిల్లలు చూస్తే, టీవీలు చూస్తే పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6గురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6గురిని ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6గురిని చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి, నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే, నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది? అంటే మమ్మల్ని తిడితేనో, మమ్మల్ని జైల్లో పెడితేనో, మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణయి. నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాలకు కంఠం నొక్కుతా అంటున్నావు నువ్వు. కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు.
నీళ్లు మోసి బిందెలతో మొక్క మొక్కకు చిలకరిస్తూ